అప్పటిదాకా సాగిన విహారయాత్ర విషాదయాత్రగా మారిపోయింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ముష్కర మూక దారుణానికి ఒడిగట్టింది. పహల్గావ్లోని ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులపై AK-47 రైఫిళ్లతో కాల్పులకు తెగబడ్డారు. ఏం జరుగుతుందో తెలిసేలోపునే 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సైనికుల యూనిఫామ్లో వచ్చిన టెర్రరిస్టులను చూసి ఏదో ఫార్మల్ చెకింగ్ అనుకున్న టూరిస్టులను దారుణంగా కాల్చి చంపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి 26 మందిని బలి తీసుకున్నారు. భద్రతా దళాలు వచ్చేలోగా అక్కడి నుంచి పరారైపోయారు. ఏం జరుగుతుందో తెలిసేలోగానే సహచరుల ప్రాణాలు పోవడంతో భార్య, పిల్లలు భయకంపితులైపోయారు. అటు ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ జమ్మూ కాశ్మీర్ బంద్కు పిలుపునిచ్చారు. ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పిలిచే ప్రఖ్యాత బైసరన్ వ్యాలీ చూసేందుకు భార్య, పిల్లలతో వచ్చారు. అక్కడే ఉన్న హోటల్స్లో బస చేశారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న వారిని టెర్రరిస్టు భూతం కబలించింది. దాడికి పాల్పడింది తామేనని TRF అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆర్మీ దుస్తుల్లో వచ్చి 7 ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఈ ఉగ్రదాడిలో హైదరాబాద్లో IB అధికారిగా పనిచేస్తున్న మనీష్ రంజన్ మృతి చెందాడు. విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి పారిపోతుండగా పట్టుకుని మరీ కాల్చి చంపారు. అటు మహారాష్ట్ర థానేకు చెందిన 3 చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు.